6 నెలల ముందే కౌన్సిల్ ఎన్నికల వేడి మొదలైంది. గుంటూరు పట్టభద్రుల ఎన్నిక మార్చిలో జరుగుతుందని అంచనా వేయగా, తొందరపడి పార్టీలు ముందే హడావుడి మొదలెట్టేశాయి. అధికార టీడీపీలో ఆశావహులు క్యూ కట్టారు. ఎమ్మెల్యే టికెట్ రాని వాళ్ళందరూ ఎమ్మెల్సీ కోసం పైరవెలి చేశారు. కొందరు చంద్రబాబు దగ్గరికి, మరికొందరు లోకేష్ దగ్గరకు పరుగులు తీశారు. ఈ క్రమంలో తెనాలి స్ట్రాంగ్ మెన్ గా పిలిచే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అలియాజ్ రాజా పేరు బలంగానే వినిపించింది. మరికొందరు కూడా కచీఫ్ వేసేందుకు ట్రై చేశారు. సత్తెనపల్లి నియోజకవర్గానికి చెందిన పార్టీ నేత అబ్బూరు మల్లి కూడా ట్రై చేసినట్లు చెబుతారు. నారా లోకేష్ ఆయన అత్యంత సన్నిహితుడు కావడంతో మల్లికి టికెట్ వచ్చే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు అంచనా వేశాయి. అలాగే సామాజిక వర్గాల వారీగా గుంటూరు జిల్లాలోనే కొందరు నేతలు ఎమ్మెల్సీపై ఆశలు పెట్టుకున్నారు. అయితే చివరకు ఆలపాటి రాజాకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఆయన తెనాలి నుంచి అసెంబ్లీకి పోటీ చేయాల్సి ఉండగా జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ కోసం టికెట్ వదులుకోవాల్సి వచ్చింది. అప్పుడే తొలి ఎమ్మెల్సీ ఇస్తామని రాజాకు నారా లోకేష్ హామీ ఇచ్చారు.